బాలసుబ్రహ్మణ్యం గారి విషయంలో పర్టికులర్గా ఏంటంటే తన జయ జయ హే తెలంగాణ అనే పాట ఎప్పుడైతే 2004లో తనతో పాడిపిద్దామన్నప్పుడు పైసలు తీసుకున్నాడు, అడ్వాన్స్ తీసుకున్నాడు, కమర్షియలే కదా. సో పైసలు తీసుకున్న తర్వాత ఇక్కడ ఒక ఇంటర్వ్యూలో సానా యాదిరెడ్డి గారి స్టూడియోలో అక్కడ ఇంటర్వ్యూలో రస్మై బాలకిషన్, అంతర్పుల నాగరాజు వీళ్ళు అక్కడ కూర్చున్నప్పుడు మాట్లాడే క్రమంలో టీవీ9లో అప్పుడు జకీర్ ఉండే తను వచ్చి ఇంటర్వ్యూ చేస్తే ఆ ఇంటర్వ్యూలో ఆయన చెప్పిండు బాలసుబ్రహ్మణ్యం తోటి పాట జయ జయ తెలంగాణ పాడుతున్నాడు అని. అంటే టీవీ9లో స్క్రోల్ వచ్చింది బాలు నోట తెలంగాణ పాట అని. ఈయన ఫ్లైట్ ఎక్కిండు, ఆడ చెన్నైలో దిగే లోపల ఆడి పోయి కూర్చున్నాక ఆయన బాలసుబ్రహ్మణ్యం దగ్గర ముంగట తీసుకుపోయినాక పాట అంతా చూసినాక ఈ లోపలంతా ఆయన తెలుసుకున్నాడు, తెలియాల్సిన కాడికి తెలుసుకున్న పాట గురించి ఏందో మొత్తం తెలిసినాక నాకు ఒకసారి చరణాలు చూడాలని చూసినాక కింద అది గోదావరి కృష్ణమ్మలు మన బీళ్లకు మల్లాలి అనేది ఒక చరణం ఉంటుంది. దానిలో ఆఖరి చరణం ఏముంటుంది అంటే స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలి అని ఉంటుంది. స్వరాష్ట్రం అనే పదం తీసేస్తే నేను వాడతా లేకుంటే వాడా అన్నాడు. ఒక్క పదం స్వరాష్ట్రం గురించి అంటే ఆయన నేను వ్యతిరేకిని అని, దానికి వ్యతిరేకిని అని అన్నాడు. మరి ఆ వాదం గురించే కదా చాలామంది పిల్లలు అంతకుముందు 369 మంది 69 ఉద్యమంలో కాల్పులు చచ్చిపోయారు. మళ్ళీ తర్వాత వచ్చిన దాంట్లో 1200 మంది చచ్చిపోయారు. ఆ ఆత్మగౌరవ పోరాటం కదా. ఆ పదం తీయాలన్నా మరి ఇట్లా తీయమంటుండని చెప్పని అందశ్రీ నాకు ఫోన్ చేసి అడిగితే అందశ్రీ అన్న సవాలే లేదు, బాలు వాడకున్నా మంచిదే, చరణం ఆ పదం మాత్రం తీసే సమస్యనే లేదు అన్నాడు. వదిలేసి ఇచ్చిన అయిపోయింది. ఆయన పైసలు తీసుకున్న పైసలు రిటర్న్ చేసి తిరిగి వచ్చిన తర్వాత అదే ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి రామకృష్ణ తన ఇక్కడ ఘంటసాల వెంకటేశ్వరరావు పెట్టారు కదా, తనకు సమకాలికంగా తనకు పోటీ పడ్డాడు. బాలసుబ్రహ్మణ్యం కూడా తర్వాత రోజులలో పోటీ పడ్డాడు. అంత గొప్పడు విజయనగరం సంబంధించిన ఆయనే ఏం పైసలు తీసుకోకుండా తెలంగాణ పాట అంటే చరణం గిరం ఏం చెప్పకుండా వచ్చి పాట వాడిపోయింది. ఇయ్యాలటి వరకు అదే పాట మనకు చెవులలో మోగుతున్నది. మొన్నటి వరకు ఈ గవర్నమెంట్ కీరవాణి తీసే కన్నా ముందు వరకు కూడా